పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, గత ఎన్నికల ఓటమిపై సమీక్ష చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి పట్టిందన్నారు. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తా అంటేనే ఎంపీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని గుత్తా స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా కాబట్టి ఇప్పుడేమీ మాట్లాడనని, తాను మాత్రం ఏ పార్టీలో చేరబోనంటున్నా గుత్తా సుఖేందర్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీరు చేసిన కామెంట్ మీద రాజకీయంగా హాట్ టాపిక్ నడుస్తుంది. నిజంగా అసలు పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి ఉందా? అదేవిధంగా కేసీఆర్ పై ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో దాన్ని ఏ రకంగా చెప్పండి. నేను పార్టీ మారడం అనేటువంటిది లేదు, నాకు ఏ పార్టీ లేదు. నేను కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాను. ఏ పార్టీ కండువ కప్పుకునేది లేదు, ఏ పార్టీలో తిరిగేది లేదు, ఏ పార్టీకి ప్రచారం చేసేది లేదు. అదేవిధంగా నేను కేసీఆర్ను కూడా విమర్శించలేదు. కేసీఆర్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలే చెప్పినాను తప్ప కేసీఆర్ను విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒకరిద్దరు ఈ జిల్లా నాయకులే టీవీ ఛానల్లో ఆయనకు పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చినాము, చైర్మన్ ఇచ్చినాము అనే కామెంట్ చేసినారు. దాని మీద చెప్పినాను, నేను ఉత్తభద్రగా రాలేదు. పార్లమెంట్ సభ్యులుగానే కేసీఆర్ పలుసార్లు పిలిస్తేనే వచ్చినాను. హరీష్ 2 సార్లు నా దగ్గరకు వచ్చినారు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి 10 సార్లు పిలిస్తే పోయినాము. 3 సార్లు కూర్చొని చర్చించినాము. ఆఖరికి నిర్ణయం ఏం చేసినామంటే, నేను ఇంకా జాతీయ పార్టీలో పార్లమెంట్ సభ్యుని, నేను పార్టీ మారితే నాకు డిస్క్వాలిఫై అవుతాను. కాబట్టి నేను పార్టీ మారాలంటే రాజీనామా చేయాలి. నేను రాజీనామా చేయాలంటే మీరు మంత్రిగా నన్ను తీసుకుంటే రాజీనామా చేసి వస్తానని చెప్పాను నేను. ఆయన వారం రోజులు టైం అడిగాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి పిలిచాడు. మంచిది, మనం అనుకున్న ప్రకారం జరుగుతుంది, కానీ 3 మాసాల తర్వాత చేస్తానని అన్నాడు. మంచిదన్నాను. అని వారికి ఒక కండిషన్ కూడా ఏం చెప్పినానంటే, నేను రాజీనామా చేసేంత వరకు నేను గులాబీ కండువ కప్పుకోనని చెప్పినాను. అట్లే ఉన్నాను. సరే, ఆయనకు వీలు పడలేదు, నన్ను మంత్రి చేయలేదు అన్నారా. ఇది వాస్తవం. అది ఇప్పటిదాకా అట్లే ఉంది. మధ్యలో ఒక 9 మాసాలు రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా వేసినారు. ఆ తర్వాత నన్ను మైనంపల్లి హనుమంతరావు గారి స్థానంలో మరి శాసన పరిషత్ సభ్యునిగా అనౌన్స్ చేసినాడు ఆయనే. ఏది 19 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేమిరెడ్డి నరసింహారెడ్డికి బీఫారం ఇచ్చేటువంటి సందర్భంలో నన్ను పిలిచి ఆయన ప్రకటన చేసినారు. కానీ అది కూడా చేయలేకపోయినాడు ఆయన. నా ప్లేస్లో నవీన్ రావు గారిని పెట్టినారు. నన్ను యాదవ్ రెడ్డి గారి కొరకు వెయిట్ చేయమన్నారు. యాదవ్ రెడ్డి గారిది ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేసినాము. డిస్క్వాలిఫై కేసు. మళ్ళీ ఆయన కోర్టు పోగలని యాదవ్ రెడ్డి గారితో మాట్లాడుకొనే ఆయనను ఒప్పించిన తర్వాతనే నేను ఎన్నిక కాబడ్డాను. తర్వాత చైర్మన్గా ఇచ్చినారు. 22 మాసాలు చేసినాము. తర్వాత ఆ టర్మ్ అయిపోయింది. మళ్ళా 6 మాసాలు కోవిడ్ వల్ల వాయిదా పడ్డది. ఆ తర్వాత మళ్ళా చైర్మన్ మన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్సీ అయినాక 2 మాసాలకు 3 మాసాలకు మళ్ళా చైర్మన్గా అవకాశం ఇచ్చినప్పుడు ఆయనే స్వయంగా పిలిచి అడిగినాడు, ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తావా, నీ పాత పోస్టులో పోతావని అడిగినాడు. ప్రశ్న జవాబు 2 ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి నేను పాత పోస్టులకే పోతానన్నాను. నన్ను ఆయన అన్నాడు, నువ్వు జనంలో ఉండేవాడివి, పాత పోస్టులో పోతే ఎట్లా అని ఇంటికి పోదామని చెప్పాడు. నన్ను కారులో కూర్చోబెట్టుకున్న నిమిషానికి జగదీశ్వర్ రెడ్డి గారు వస్తే ఆయన కూడా కూర్చోబెట్టుకున్నాం. మా ఇద్దరు తీసుకెళ్ళాడు, మమ్మల్ని కూర్చోబెట్టినాడు, మాట్లాడినాడు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు జిల్లాలో, అన్ని విషయాలు చెప్పినాడు. తర్వాత చైర్మన్గా అనౌన్స్ చేసినాడు. తెల్లారి నామినేషన్ ప్రక్రియ కార్యక్రమం. ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రభుత్వం పోయిన దాకా కూడా జరగలేదు. కాబట్టి ఏది ఏమైనా సరే నాలాంటి వాళ్ళు మేమంతా గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి 3 సార్లు పార్లమెంట్ దాకా ఎన్నికై, తర్వాత 8 సంవత్సరాలు డైరీ అధ్యక్షునిగా పనిచేసి ఎన్నో సమస్యలను, ఒడిదొడుకులను, నక్సలైట్ల ఇబ్బందులను ఎదుర్కొని పనిచేసేటువంటి వాళ్ళం. కాబట్టి మాకు రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలతో మమేకమై తిరిగే అలవాటు ఉంది. కానీ ఈ శాసన పరిషత్తు
అధ్యక్షునిగా కాలు చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టే ఉంది తప్ప మరొకటి లేదు. అయినా సరే నాయకుని యొక్క నిర్ణయాల ప్రకారం పోవాలి కాబట్టి పోయినాము. ఇవాళ ఈ మాత్రం కూడా మాట్లాడుతున్నామంటే ఏదో ద్వేషంతోనో కోపంతోనో మరొకటి కాదు. ఆయన అమిత్కు టికెట్లు ఇస్తామన్నాడు, ఆయన చెప్పినాడు. ఆయన జిల్లాలో ఉండేటువంటి సమన్వయ లోపం అనుకోండి. మరి 18 శాసనసభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచినాం. ప్రభుత్వం 88 అసెంబ్లీ స్థానాన్ని గెలిచి అధికారంలోకి వచ్చింది. 3 మాసాలకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. 2 పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాం నల్గొండ జిల్లాలో. ఎందుకు దాని మీద మనం సమీక్ష చేసుకోలేకపోయినాం? ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ సమీక్ష అవసరం. ఆ సమీక్ష ద్వారానే ఎవరు ఒప్పులున్నా ఎవరు తప్పులున్నా జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉంటుంది. అలాంటిది ఏదీ లేదు. అందుకని ఇవాళ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కొంతమంది పార్టీని విడిచిపెట్టిపోతున్నారు. విడిచిపెట్టిపోతున్న వాళ్ళంతా కూడా కేసీఆర్ ఇబ్బందులు పెట్టినని పోతున్నారు అనేది మాత్రం వాస్తవం కాదు. కొంతమంది అన్నీ అనుభవించి కూడా పోతున్నారు. కొంతమందికి అత్యధిక ప్రాధాన్యత కూడా గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ ఇచ్చినారు. నాకన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, కానీ మిగతా వాళ్లకు చాలా అవకాశాలు కూడా కల్పించినాడు. కాబట్టి నేను ఇవాళ కేసీఆర్ మీద ద్వేషంతోనూ దాంతోనూ మాట్లాడడం లేదు. వాస్తవ పరిస్థితులు ఇప్పుడైనా ఆయన తెలుసుకొని దీన్ని సర్దిద్దుకునేటువంటి మార్గం వైపు ప్రయాణం చేయాలనేది తప్ప మరొకటి మాత్రం కాదు. ఒక మీ పదవి బాధ్యత టైం అయిపోయిన తర్వాత మీ రాజకీయ ఎత్తుగడ కావచ్చు, మీ రాజకీయంగా ఏ రకంగా ముందు 3 సంవత్సరాలు 8 మాసాలు నాకు టైం ఉంది. అప్పటి వరకు ఆలోచన చేద్దాం. ప్రస్తుతం పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఏదవుతుందో ఇది కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఎన్నికల తర్వాత సమీక్ష నిర్వహించుకోవడం కావచ్చు, వీటన్నిటి కారణంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా సుఖేందర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ.